హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బేకరీ స్టైల్లో క్యారెట్ స్వీట్ ప్రాసెస్. ముందుగా 3 క్యారెట్లని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పీల్ రిమూవ్ చేసుకోవాలి. అన్ని పీల్ రిమూవ్ చేసుకున్నాము. సన్న పీసెస్లో చాప్ చేసుకోవాలి. అన్నీ చాప్ చేసుకున్నాము. మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసాము. మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా. జల్లెడతో వడగట్టాలి. ప్రెస్ చేస్తా మొత్తము వడగట్టుకోవాలి. మీరు కావాలంటే ఇంకొకసారి గ్రైండ్ చేసి మళ్ళీ వాటర్ని తీసుకోవచ్చు. నేను ఒకేసారి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, ఒకేసారి జల్లించుకుంటున్నా. క్యారెట్ జ్యూస్ని తీసుకున్నాము. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకోవాలి. అన్ని 5 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. వాటర్ వేసి ఎక్కడ ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం లైట్గా, మళ్ళీ క్యారెట్లోకి వైట్ కలర్ వేస్తే క్యారెట్ కలర్ మారిపోతుందని కొంచెం లైట్గా 2 పించ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. మనకు పిండి వైట్గా ఉంటుంది కాబట్టి క్యారెట్లు వేస్తే మనకు క్యారెట్ స్వీట్ కొంచెం కలర్ మారుతుంది. అందుకని నేను కార్న్ఫ్లోర్లో కొంచెం 2 పించ్ ఫుడ్ కలర్ని వాడాను. మిక్స్ చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయిలో క్యారెట్ జ్యూస్ని వేసేసుకోవాలి. టూ 200 గ్రామ్ జాగరి తీసుకున్నాను.
జాగరి బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఘీని అప్లై చేసుకుందాం. ఘీని అప్లై చేసి పక్కన పెట్టేసి మనకు క్యారెట్ జ్యూస్ మరుగుతున్నవి. కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది వేయంగానే తొందరగా గట్టిపడిపోతుంది. మనకు గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. త్రీ స్పూన్ ఘీ, ఘీ వేసినాక మిక్స్ చేస్తూనే ఉండాలి. మనము ఇక్కడ ఎంత ఘీ వాడితే అంత స్వీట్ టేస్ట్గా వస్తుంది. ఇలాచీ పౌడర్, పంకిన్ సీడ్స్ కొంచెం చాప్ చేసి వేసుకున్నాను. పంకిన్ సీడ్ని మనకు కడాయి వదిలే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం లైట్గా ఘీ వేసుకుంటా మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగు అంటకుండా అసలు ఆపకుండా మిక్స్ చేయాలి. ఇంకా అడుగు అంటితే మళ్ళీ స్వీట్ టేస్ట్ మారిపోతుంది. అందుకని ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలా. పర్ఫెక్ట్గా రెడీ అయినది. నెయ్యి అప్లై చేసి పెట్టిన బౌల్లోకి వేసేసుకుందాం. వేసినాక పూర్తిగా చల్లగా అయిపోవాలా. చల్లగా అయిపోయినాక అప్పుడు స్వీట్ పీసెస్ని కట్ చేసుకుందాం. కూల్ కోసం పెట్టేద్దాం. 1 గంట పక్కన పెట్టేశాను. పూర్తిగా చల్లగా అయిపోయినది. ఒక ప్లేట్లో వేసి పీసెస్లో కట్ చేసుకుందాం. క్యారెట్ స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినది. స్మూత్గా పీసెస్లని కట్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా, స్మూత్గా, టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుంటున్నాను. బాగా సాఫ్ట్గా వచ్చినవి అన్ని పీసెస్లని కట్ చేసుకున్నాము. చాలా పర్ఫెక్ట్గా
వచ్చినది. క్యారెట్ స్వీట్ సేమ్ బేకరీ స్టైల్లో క్యారెట్ స్వీట్ రెడీ.